హలో గైస్, వెల్కమ్ టు ఏమియో మై ఒపీనియన్ ఆన్ బజా వేగం. మన లాస్ట్ వీడియోలో గ్యాంగ్స్టర్ గోదావరి మీద ఒపీనియన్ చూస్తే నాకు ఆ మూవీ మీద జీరో హోప్స్ ఉన్నాయి అండ్ ఆ మూవీ చూడడానికి ఒక పర్పస్ ఉంది, అది కూడా ఒక సాంగ్ మీద. బట్ నాకు ఈ మూవీ మీద జీరో హోప్స్ అండ్ నాకు ఈ మూవీ చూడడానికి 1% కూడా ఇంట్రెస్ట్ లేకుండే. ట్రైలర్ కొంచెం కొత్తగా అనిపించినప్పటికీ మూవీ చూడాలి, వెంటనే బుక్ చేసుకొని వెళ్ళిపోవాలి అన్నంతగా అనిపించలే నాకైతే. బట్ ఏదో వెళ్ళాం మూవీ చూడడానికి, జీరో హోప్స్ తోటి వెళ్ళిన మూవీ మాత్రం ఫుల్ సాటిస్ఫై చేసింది. నేను పెట్టిన మనీకి చాలా తక్కువ అనిపించింది మూవీ మాత్రం. ఇది మాత్రం 100% ట్రూ. ఆ రేంజ్లో ఉంది మూవీ మాత్రం. ఈ మూవీలో ఏదన్నా నెగిటివ్ అండ్ అన్నెసెసరీ సీన్స్ అంటే స్టోరీ బిల్డ్ చేయడానికి మనకు ఒక స్టార్టింగ్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు చెప్తారు. సో అది మొత్తం కొంచెం బోర్ కనిపించిన, బట్ మూవీలో అది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఎవరు ఏం క్యారెక్టర్ ఎంత డెప్త్ ఉంది అని చెప్పి ఇంట్రడక్షన్ అది చూపెట్టడం కొంచెం బోరింగ్గా చూపించిన, బట్ ఇట్స్ ఓకే ఫర్ మూవీలో ఒక సోల్ అండ్ మెయిన్ ప్లాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మూవీ మాత్రం ఒక రేంజ్లో తీసుకెళ్ళిపోతాడు. స్క్రీన్ ప్లే, ట్విస్టులు, ప్రతిదీ చాలా అంటే చాలా ఎంగేజ్ చేసిన మూవీ అయితే. నెక్స్ట్ టైం అవుతుందని చెప్పేసి మనకు కొంచెం ప్రెడిక్టబుల్గా అనిపించినప్పటికీ బట్ మూవీ మాత్రం చాలా ఇంటెన్స్ మీద తీసుకెళ్తారు. నేనైతే మూవీని కొంచెం గెస్ చేయగలిగిన, ఎందుకంటే మూవీలో అంత పెద్ద గెస్ చేసే సీన్ ఉండవని చెప్పేసి కొంచెం లైట్ తీసుకున్నా. బట్ ఇంటర్వెల్ తర్వాత కొంచెం మూవీని జడ్జ్ చేయగలిగిన, బట్ మూవీ మాత్రం సాటిస్ఫై చేసింది నన్నైతే. అండ్ ఇంకా ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్య. ఈ మూవీని నిన్న రిలీజ్ అయిన 2 మూవీస్ తోటి కంపేర్ చేయలేం, ఎందుకంటే ఆ మూవీకి ఈ మూవీకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ప్లాట్ లైన్ కానీ ఏదైనా కానీ అకార్డింగ్ టు మై ఇంకా గంగం గణేష్ చూడలేదు కాబట్టి ఇప్పటివరకు ఈ మూడిట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ మూవీయే. నెక్స్ట్ రేపు గంగం గణేష్ మూవీ రివ్యూ వస్తుంది. సో దాని తర్వాత మాట్లాడుకుందాం ఆర్డర్ ఆఫ్ సిరీస్లో ఏ మూవీ తర్వాత ఏ మూవీ అని. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే భయ్య ఎవరికి వాళ్ళు కుమ్మేశారని చెప్పాలి. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఎవ్రీవన్. అందులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఏం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఒక పర్పస్ ఉంది అండ్ దే వెల్ పర్ఫార్మ్డ్ దేర్ రోల్స్. మూవీలో ఏమైనా ఫ్లాస్ ఉన్నాయా, నెగిటివ్స్ ఉన్నాయంటే ఉండొచ్చు అక్కడక్కడ, బట్ అవన్నీ ఏమన్నా ఉంటే మనం లెట్స్ టాక్ లో మాట్లాడుకుందాం ఆఫ్టర్ ఓటీటీ. ఇప్పటి వరకు అయితే ఈ మూవీ మీద నా ఒపీనియన్ వచ్చేసి ఇది. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ వాస్ నెక్స్ట్ లెవెల్, మస్తు అనిపించింది నాకైతే. అండ్ కొన్ని చోట్ల మ్యూజిక్ తోటి అక్కడున్న సీన్స్కి మనకి కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. మ్యూజిక్ అయితే చాలా బాగా కొట్టారు మ్యూజిక్ ఎవరో కానీ. అండ్ ఈ మూవీ చూడాలా వద్దా అని ఎవరికైనా డౌట్ ఉంటే అటువంటి డౌట్లు ఏమొద్దు, మూవీని బుక్ చేసుకుని చూసేయండి. మీరు పెట్టే మనకి మూవీ వాచబుల్ అండి, ఇది మాత్రం పక్కా. మూవీలో ఎమోషన్ ఉంది, యాక్షన్ ఉంది, డ్రామా ఉంది, ట్విస్టులు ఉన్నాయి, ఇంటెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంది మూవీలో. సో డోంట్ మిస్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే డెఫినెట్గా చూడొచ్చు. అండ్ నేను మెయిన్గా ఈ మూవీలో అన్నెసెసరీ సాంగ్స్ కానీ సీన్స్ కానీ అస్సలు లేవు మూవీలో. ఇది ఈ మూవీకి పాజిటివ్ అంటే పాజిటివ్. అండ్ దట్స్ ఇట్ గైస్, ఈ మూవీ మీద నా ఒపీనియన్. మీలో ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం గంగం గణేష్ మీద ఒపీనియన్ మాట్లాడదాం. సో వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో విత్ న్యూ అప్డేట్. అప్పటి వరకు స్టే ట్యూన్ టు ఏమియో ఫర్ ఆల్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.